యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలిచెను. మన జీవితంలో కృప కావాలి, కాపుదల కావాలి, దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. అయితే నువ్వు చేయవలసిన పని ఒకటే, ఆయన యందు భయం కలిగి ఉండు. ఆయన్ని భక్తి చేసే వ్యక్తిగా నువ్వు జీవితాన్ని జీవించు. భయం లేని నడవడిక, భక్తి లేని బ్రతికేస్తూ ఆయన కృపతో నన్ను సలహా చూడాలా, ఆయన కృపతో నన్ను దీవించాలా అంటే అవ్వదు. ఆయన అంటున్నారు, భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఉంటుంది. దేవుని దగ్గర భయముతో కూడిన భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తే ఆయన కృప నీకు నెమ్మది, సమాధానము, సమృద్ధినిస్తుంది. ఎందుకంటే ఆయన ఆకాశము నుండి తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన పరీక్షించి చూసే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఉన్నతముగా నిలవబెట్టే దేవుడు, తన కృపతో వారి సంతానము ఎడల కనికరము చూపే దేవుడు, శాశ్వతమైన ఆశీర్వాదమునిచ్చేవాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారముగా జీవిద్దాం, ఉన్నతమైన దీవెనలు పొందుకుందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.